మనం జవహర్ నగర్ డంప్ యార్డ్ దగ్గరకు వచ్చామన్నమాట. డంప్ యార్డ్ లోపలికైతే ఎలౌ లేదన్నారు. సో ఏంటి ఇక్కడ డంప్ యార్డ్ ఎలా అభివృద్ధి చేస్తున్నారు అంటే, మరి ఇక్కడ చూసుకోవచ్చు. దీన్ని వచ్చేసి మనకి మల్లారెడ్డి గారు దీని 17వ వార్డు కింద వస్తుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ అభివృద్ధి పనుల కోసం ఈయన ఇక్కడ నిర్మాణం అయితే చేపట్టారు. అయితే అప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఈ డంప్ యార్డ్ పరిస్థితి ఎలా ఉంది, మనం ఇక్కడ వాతావరణం ఎలా ఉందో ఇవన్నీ మీకు విజువల్ రూపంలో చూపిస్తాను. అలాగే డంప్ యార్డ్ పనులు ఎంతవరకు వచ్చాయి, విద్యుత్ కి మనకి పనికొస్తుంది ఈ చెత్తని అని చెప్పి అన్నారు. అట్లాగే ఇప్పుడున్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు 4 డంప్ యార్డ్లు శాంక్షన్ చేసి ఇక్కడ డంప్ యార్డ్ ని క్లీన్ చేస్తాము, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా, ఎలాంటి దుర్వాసన రాకుండా చేస్తామని మాట ఇచ్చారు. మరి ఆ 4 డంప్ యార్డ్లు ఎంతవరకు వచ్చాయి పనులు, ఈ విశేషాలన్నీ మనం మాట్లాడుకుందాం ఇవాళ. ఇదే జవహర్ నగర్, ఇక్కడ ఉండే ఇళ్ళన్నీ ఇవేనమాట, చూపిస్తాను మీకు. సో ఇదేనండి మొత్తం జవహర్ నగర్. అటు చూసుకుంటే చూడండి, చెత్త అనేది ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. హైదరాబాద్లోని జవహర్ నగర్ ఈ పేరు వింటేనే వెంటనే ముక్కు మూసుకునే పరిస్థితి. అటువైపు వెళ్ళాలంటేనే కరోనా కంటే ముందే మాస్కులు పెట్టుకునే సిచ్యువేషన్. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన చెత్తంతా అక్కడే డంపింగ్. రోజుకు 6,000 మెట్రిక్ టన్నుల చెత్తను అక్కడికి తరలిస్తూ ఉంటారు. కొన్ని దశాబ్దాలుగా చెత్తను వేసి అక్కడ చెత్త కుండలు కాస్త చెత్త కొండలుగా మారిపోయాయి. ఆ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకు ఆ కొండలు కనిపిస్తూ ఉంటాయి. చూసిన వాళ్ళంతా వాటిని ఏవో గుట్టలు కావచ్చని భ్రమపడుతూ ఉంటారు. దగ్గరికి వెళ్ళి చూస్తే భరించడానికి కంపుతో బాధపడతారు. ఇక చుట్టుపక్కల నివసించే 50,000 కుటుంబాలకు రోజు నరకమని చెప్పాలి. తాగే నీళ్లు, పీల్చే గాలి, చుట్టూ వాతావరణం అంతా కలుషితమే. రకరకాల రోగాలతో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు బాధపడుతూనే ఉంటారు. అయితే ఇదంతా గతం. తెలంగాణ ఏర్పాటు తర్వాత జవహర్ నగర్ ఒక మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడింది. 9 ఏళ్లలో అక్కడి రూపురేఖలే మారిపోయాయి. మొదట ప్రభుత్వం డంపింగ్ యార్డ్ మొత్తాన్ని క్యాపింగ్ చేసింది. అంటే మొత్తం కొండలా మారిన చెత్త కుప్పను ప్లాస్టిక్ కవర్లతో కప్పేసింది. దాంతో కొంతమేరకు వాతావరణంలో కాలుష్యం తగ్గింది. ఆ తర్వాత అదే కొండపైన చెట్లను నాటడం మొదలుపెట్టారు. చూస్తే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పూర్తిగా చెట్లతో ప్రకృతి ప్రసాదించిన ఓ గుట్టలా కనిపిస్తుంది. అయితే ఇకపై గ్రేటర్ హైదరాబాద్ నుంచి వచ్చే చెత్తను ఎక్కడ డంప్ చేయాలనేది ప్రభుత్వానికి ఓ ప్రశ్నగా మారింది. అక్కడే ఓ పవర్ఫుల్ ఐడియా పట్టింది. రోజు వచ్చే 6 నుంచి 7,000 మెట్రిక్ టన్నుల చెత్తతో 50 మెగావాట్ల విద్యుత్తుని తయారు చేయొచ్చు అనేది ఆలోచనగా వచ్చింది. అంతే, వెంటనే టెండర్లు పిలిచి రామ్కి అనే సంస్థకు ఈ పవర్ ప్రొడక్షన్ పనులను కూడా అప్పగించారు. ఈ బయో నేచురల్ పవర్ గత 4 సంవత్సరాలుగా ఉత్పత్తి అవుతోంది. అసలు జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు చెత్తను తీసుకువెళ్ళకముందే హైదరాబాద్లో ఆయా క్లస్టర్లలో చెత్తను వేరు చేస్తున్నారు. పొడి చెత్త, తడి చెత్తను వేరు చేసి పొడి చెత్తను రీసైక్లింగ్ చేసి తడి చెత్తను విద్యుత్ ఉత్పత్తికి వాడుతున్నారు. దాంతో జవహర్ నగర్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. వాతావరణం కూడా ఆహ్లాదకరంగా మారిపోయింది. అంతేకాదు, నీటిలో కాలుష్యం కూడా తగ్గింది. గతంలో ఏ బోరు బావి నుంచైనా నల్లటి నీరే వచ్చేది, కానీ ఇప్పుడు కాస్త నీరు తెల్లబడింది. ఇక వాతావరణ కాలుష్యంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం ఇంకొన్ని దశాబ్దాల తర్వాత ఈ డంపింగ్ యార్డ్ పూర్తి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండలా మారిపోతుంది అనుకున్నారు అంతా. కానీ మారింది కొండ కాదు, ప్రభుత్వం. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు. దాంతో డంప్ యార్డ్కి మళ్ళీ పాత రోజులే వచ్చాయని ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. నా మీద పగపట్టొద్దు, కుట్ర చేయొద్దు, అభివృద్ధికి నిధులు విడుదల చేయండని మంత్రి శ్రీధర్ బాబును మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వేడుకున్నారు. జవహర్ నగర్ డంప్ యార్డ్ మురికి కోపంగా మారింది. దాన్ని చూస్తే భరించలేనంత బాధగా ఉందని మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా
హైదరాబాద్ నగరంలో రహదారుల మౌలిక సదుపాయాలపై మల్లారెడ్డి మాట్లాడారు. మరి మల్లారెడ్డి ఇంకా ఏం మాట్లాడారో ఈ వీడియోలో మీరే చూడండి. అలా ప్రజలకు చెప్పిన అందరికి చెప్పిన దాన్ని అంతా కూడా జిహెచ్ఎంసి మొత్తం చెత్త అంతా తెచ్చి కొన్ని ఏళ్ళ సందే ఆడనే వేస్తున్నారు. వేస్తున్నారు. అది కాంగ్రెస్ టైంలో సందే వేస్తున్నారు. ఇప్పటిదాకా కూడా వేస్తూనే ఉన్నారు. కంటిన్యూ కాంట్రాక్ట్ ఉంది వేస్తున్నారు. మీ దాంట్లోనే కంటిన్యూషన్ అని చెప్తున్నా. జర ఓపిక పట్టడానికి దండం పెడతా. ఎందుకంటే ఆ చెత్త వేసినప్పుడు నేను మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ గారు 500 కోట్లు ఇచ్చిండు. చెత్తతోటి కరెంటు తయారు చేసే ఉత్పత్తి ప్లాంట్ ఆడ తయారు చేసినాం. దాన్ని అది కాకుండా 144 కోట్లతోటి క్యాపింగ్ పెట్టిన మొత్తం మట్టి పోసి గడ్డి పెట్టి అది గుట్ట లెక్క తయారు చేసినాం. దానికి తోడు వర్షాకాలంలో అందులో వచ్చిన మురుగునీళ్ళు అంత వస్తే ఫిల్టర్ చేసేందుకు 250 కోట్లు ఇచ్చినాం. వాటి ఎస్టీపీ అంత బాగా చేసి అందంగా వాసన రాకుండా చేస్తాం. నా మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ సార్ అటువంటిది ఇప్పుడు 2 సంవత్సరాలు 4 నెలల సంది భరించలేము. కొత్త గుట్ట చెత్తకుండి తయారు చేసిరు కొత్తది ఒకటి. అది రోగాన బారి పడుతున్నారు. వాటర్ల పొల్యూషను, గాలిల పొల్యూషను, భూమిల పొల్యూషను, మురికి నీరు ఉండలేక 2 లక్షలన్నర ప్రజలు ఉంటున్నాడు. దయచేసి అన్న శ్రీధర్ అన్న, నువ్వంటే నాకు చాలా అభిమానం. నన్ను పగబట్టకన్నా. ఎందుకంటే నా నియోజకవర్గం బంగారం అసుంటి దేశంలోనే నంబర్ 1 అసుంటి మేడ్చల్ నియోజకవర్గం. దాన్ని తుకుడలు అచలం కుతలం చేసేది. దాన్ని ఇప్పుడు దాన్ని 61 గ్రామాలు ఉంటే 3 మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఉండే 7 మున్సిపాలిటీ ఉండే దాన్ని తీసుకుపోయి మొత్తం జిహెచ్ఎంసీ చేసారు. ఇప్పుడు 16 వార్డులు చేసారు. దాన్ని ఒక మోరీలు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కరెంట్ స్తంభాలు లేవు, ఏమీ లేదు. ఇంకా మారుమూలు గ్రామాలే ఉన్నాయి, పెంకిటిల్లే ఉన్నాయి. దాన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపారు. హైదరాబాద్ మస్తు డెవలప్ అయింది. కానీ ఆ జిహెచ్ఎంసీలో దాంట్లో కలిపినప్పుడు దయచేసి స్పెషల్ కేటగిరీ కింద జిహెచ్ఎంసీ చెత్తంతా ఆడికే వస్తుంది. దాన్ని ఒకటి క్లీన్ చేసి మీకు దండం పెడతా. ఎందుకంటే అక్కడ నేను ఉండలేకపోతున్నా. నేను ఎందుకు గెలిచినరా ఇక్కడి నుంచి అని భరించలేకపోతున్నా. నేను శ్రీధర్ అన్న నీకు దండం పెడుతున్నా. అదొక్కటి నాకు స్పెషల్ ఫండ్ ఇచ్చి 500 కాదు 1000 కోట్లైనా సరిపోవు. నువ్వు దీనికి బడ్జెట్లో ఇక్కడ జిహెచ్ఎంసీకి ఇచ్చిందంతా కూడా దానికి ఇవ్వాలి. ఎందుకంటే ఈ చెత్త అంతా అక్కడనే వస్తుంది. అక్కడ కూడా ప్రజలన్నా, పేద ప్రజలన్నా, డెవలప్ లేదన్నా, మోరీలు లేవన్నా, రోడ్లు లేవన్నా, లైట్లు లేవన్నా, చచ్చిపోతున్నారన్నా. రోజు ఒకరు చచ్చిపోతున్నారన్నా. హాస్పిటల్ బారిన పడుతున్నారన్న ప్రజలంతా. నేను చూడలేకపోతున్నా. నేను భరించలేకపోతున్నా. నీకు దండం పెడతా. ఇదొక్కటి నాకు స్పెషల్. ఒక్కసారి మీరు ఇన్స్పెక్షన్ చేసి అక్కడ రావాలని కూడా కోరుతున్నా. మీరు ఈ నడుమ ఇనాగ్రేషన్ కూడా వస్తలేరన్నా. ఆ మహేందర్ రెడ్డిని పంపిస్తురన్నా. మీరు కావాలనే వస్తురన్నా. కుట్ర పంపుతురన్నా. నా మీద కుట్ర పంపుతురన్నా. విన్నారు కదండి మల్లారెడ్డి మాటలు. ఇక్కడ రోడ్లో నిత్యం చెత్త లారీలు తిరుగుతూనే ఉంటాయి. ఇంకా డంప్ యార్డ్ పైన కూడా చూసుకోవచ్చు మనం, లారీలు ఉన్నాయి అక్కడ. నిత్యం వర్క్ జరుగుతూనే ఉంటుందండి ఈ డంప్ యార్డ్లో. చదును చేస్తూనే ఉంటారు. అయినా కూడా ఈ మధ్య కాలంలో కంపు అనేది మరీ ఎక్కువైపోయింది అని చెప్పేసి, నీరు గాలి అన్నీ కలుషితం అయిపోయాయని చెప్పేసి మల్లారెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిగోండి డంప్ యార్డ్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా దుమ్ము లేస్తుంది. అంటే లారీలు తిరుగుతూనే ఉన్నాయి, చదును చేస్తూనే ఉన్నాయి ఈ చెత్తని. మరి ఇప్పుడు మల్లారెడ్డి గారు పెట్టిన ప్రపోజల్కి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఆయన ఎంతో ఆవేదన చెందుతూ తన ఉన్న ఏరియాలో ప్రజలు మరణిస్తున్నారు, వారు వ్యాధుల బారిన పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది. మరి వర్కులు అయితే జరుగుతూనే ఉన్నాయి. లారీలు నిత్యం ఆ డంప్ యార్డ్ పైన తిరుగుతూనే ఉన్నాయి, చెత్త వేయడానికి వెళ్తున్నాయి. అట్లాగే మరి చెత్త కూడా జనాభా పెరిగిపోతున్న కొద్దీ చెత్త కూడా పెరిగిపోతూ ఉంది. నిత్యం హైదరాబాద్ అనేసరికి ప్రతి పనికి హైదరాబాద్ ఒక కేంద్ర బిందువుగా మారింది. మనందరికీ తెలుసు, జనాభా కూడా ఎక్కువయ్యారు. సో ఇవండి మరి ఈ విశేషాలు.
మరి రానున్న రోజుల్లో ఈ డంప్ యార్డ్కి విముక్తి అనేది లభిస్తుందా? ప్రజల ప్రాణాలతో చెలగాటం అవుతుంది అంటున్న ఆరోపణలకి మరి దీనికి ఒక పరిష్కారం లభిస్తుందా అంటే చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనేది. సో ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాము, చూస్తూనే ఉండండి మహా టాక్స్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.